నేను తీసుకొచ్చే ప్రతి అంశం కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాల్సిన విషయం కాబట్టి నా ఇంట్లో నాకు తల్లి ఉంది, నాకు చెల్లి ఉంది, దాంతోపాటు నాకు కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, బాంధవులు ఉన్నారు. దాంతోపాటు గ్రామం ఉంది, మండలం, నియోజకవర్గం, జిల్లా. నేను తెలంగాణ రాష్ట్రం ఇక్కడ పౌరుని మీకు అంతా చెప్తున్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా జీవించే హక్కు ఉంటుంది. ఇది సామాన్యంగా చట్టాలలో ఉన్న విషయం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన మంత్రి అనుకుంటా అంటున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు తెలవాలి కాబట్టి ఈరోజు గురుకులాలలో చనిపోయిన విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో గురుకులాలలో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం అక్కడ ఏంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం హైలైట్గా నిలిచిపోతాం. మొత్తం ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే కేవలం 10 నెలల కాలంలో 44 మంది బలైపోయారండి. ఈ తెలంగాణ రాష్ట్రం 365 రోజుల పరిపాలనలో విద్యార్థులు 44 మంది నేలరాలిపోయారు. మనం చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈ బల్లల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఉపన్యాసం తరచుగా వాళ్ళ నోటలలో వింటున్న మాట మీ అందరికీ తెలిసిన విషయమే. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర తలరాతను మార్చే వాళ్ళైనా, వాళ్ళ కుటుంబ సభ్యుల తలరాతను మార్చే వాళ్ళైనా, లేదా ఏదైనా ఆవిష్కరణలకు నాంది పలికేనైనా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తాం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా బతకనీకి రాలే, ఎవరు శాశ్వతంగా ఉండరు. అది అందరికీ తెలిసిన విషయం. నేనేమంటున్నానంటే ఈ ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నానంటే 365 రోజులలో విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని ఇక్కడ దాదాపుగా 44 మంది విద్యార్థులు చనిపోతే ఇదే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ జిల్లాలో జరిగినా వెళ్ళలేదు. భువనగిరికి సంబంధించి 2 చిన్నారులు ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి 10 నెలల కాలంలో 44 మంది అండి. నల్గొండ జిల్లాకు సంబంధించిన భార్గవి చనిపోతే వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు అస్మిత నల్గొండ జిల్లాకు సంబంధించి చనిపోతే వెళ్ళిపోలేదు. భవ్య వైష్ణవి 2 ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరికి సంబంధించి చనిపోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు ప్రశాంత్ భువనగిరికి సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. గీతాంజలికి సంబంధించి నల్గొండ చనిపోతే వెళ్ళలేదు. శ్యామ్ కుమార్కు సంబంధించి సూర్యాపేట చనిపోతే వెళ్ళలేదు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మణిచరణ్ నల్గొండకు సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. నాంపల్లి చందన చనిపోతే వెళ్ళలేదు. దాంతోపాటుగా శిరీష నల్గొండకు సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. సో వీళ్ళందరికీ సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇదే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ఆయన సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి ఇక్కడ రేవతి కుటుంబానికి భరోసా ఇవ్వడం మంచిదే, నేను కాదు అనట్లేదు, దాంట్లో వ్యతిరేకించట్లేదు. మరి అక్కడ సినిమా అంటే వినోదం చూడడానికి వెళ్ళిపోయి తొక్కిసలాటలో చనిపోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే మన నల్గొండ జిల్లా, నేను మళ్ళీ చెప్తున్నా, మన నల్గొండ జిల్లా మంత్రి గారి కోసం చెప్తున్నా, మన నల్గొండ జిల్లా బిడ్డలు చనిపోతే ఇదే మంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. నల్గొండ జిల్లాలో కేవలం ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు చనిపోయారు అనేది మన కోమటిరెడ్డి గారికి లెక్కతో సహా చెప్తున్నా. 1 భార్గవి గారు చనిపోయారు. దాంతోపాటుగా ఉదిత్కు సంబంధించి, ఇటు వైష్ణవికి సంబంధించి, దాంతోపాటు ఇక్కడ భవ్యకు సంబంధించి, దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక వైష్ణవి అమ్మాయికి సంబంధించి, ఇక ఇట్లా చూసుకుంటూ పోతే గీతాంజలి 6, ఒకసారి చూడండి ఇక్కడ ప్రశాంత్ 7, మళ్ళొక్కసారి పూర్తిగా అంటే కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 8 మంది. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 9, 10 దాంతోపాటు 11 మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మరణిస్తే ఇదే మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు, నల్గొండ జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు అక్కడ ఎవరున్నారో ఆ జిల్లాకు సంబంధించిన చాలా మంత్రులు కూడా వెళ్ళలేదు. అంటే కేవలం 365 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 నెలల కాలంలో 44 మంది మరణించినా కూడా ఏ ఒక్కరు వెళ్ళలేదు. ఇదే మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆవేశాలు వెలగక్కుతున్నారు కదా. మరి సార్, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు,
మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు చనిపోయారు. మరి చనిపోయినప్పుడు దీని బాధ్యత వహిస్తూ మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? మీరు రాజీనామా ఎందుకు చేపట్టలేదు? మీరు రాజీనామా దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? నేను దీన్ని విద్యాశాఖ మంత్రిగా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? లేదా దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో ఎందుకు మీరు రాజీనామా చేయలేదు? రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు ప్రశ్న. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అందులో లీనమై ఉంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అల్లు అర్జున్కు సంబంధించి ₹1 కోటి పరిహారం అడిగినప్పుడు, మరి 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు మరణించినప్పుడు వాళ్ళకి ఎంత పరిహారం ఇవ్వాలి? మనం తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉంటుందని, చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు అని తెలంగాణ ఉద్యమంలో ఈ పాట గుర్తున్నదా? అది దేనికోసం? తెలంగాణ ఉద్యమం కోసం. చదువుకోవడానికి పోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పి ఉద్యమానికి సంబంధించి తొలి కాగడగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు. మరి ఈరోజు దేనికోసం వీళ్ళు 1200 మంది సంబంధించిన విద్యార్థులు అమరవీరులైనంటే వచ్చే భవిష్యత్తు కోసం, మరో జనరేషన్ బాగుపడుతుందని. మరి ఇక్కడ 44 మంది దేనికోసం అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం. ఆ కాంగ్రెస్ పార్టీ హత్యగా భావించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రుల మీద మనం క్రిమినల్ కేసులు పెడదామా? ఎస్, ఇక్కడ నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు, ఎవరి మీద అభండాలు వేయట్లేదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు మరణించారు. రేవతి కుటుంబం వినోదం కోసం వెళ్ళి తొక్కిసలాటలో మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనను సంబంధించి బాధ్యుడైన అల్లు అర్జున్కు సంబంధించి వాళ్ళ టీంకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసిలు, అరెస్టులు చేసిలు, మళ్ళీ బెయిల్ మీద వచ్చిండు, మళ్ళీ అరెస్టు చేయడానికి బెయిల్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా వాస్తవం. సినీ సెలబ్రిటీలు అందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించిలు. మరి అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రి మండలి మొత్తం వెళ్ళి కూడా ఈ విద్యార్థులను ఎందుకు పరామర్శించలేదు? 44 మంది 10 నెలల కాలంలో పిట్టల్లా రాలిపోతా ఉంటే 9 నెలల పాటు ఏంది అంటే పురిటి నొప్పులను అనుభవించి కన్న తల్లిని ఈరోజు గర్భకోశం లేకుండా చేసిర్రు కదరా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. నేను అడగట్లే, తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు సమాధానం అంటే అన్ని సర్కారు హత్యలే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, కవిత అన్నది, దాంతోపాటు కీలక నేతలు అందరూ కూడా మాట్లాడిరు. మరి దీని విషయంలో ఏం సమాధానం చెప్తారు? ఇక దీనికి సంబంధించి రిలేటెడ్గా మరికొన్ని అంశాలు నేను తీసుకొచ్చిన. చాలా మట్టుకి ఇవన్నీ తెలియాలి కాబట్టి